ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద జనసేనలోని రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ ముదిరి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకునే వరకు వెళ్లింది. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించాల్సి ఉంది. అయితే వీరు పేర్కొన్నట్లుగా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోకముందే పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద జనసేనలోని రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ ముదిరి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకునే వరకు వెళ్లింది. స్థానిక నాయకత్వానికి కార్యకర్తలకు మధ్య ఉన్న పాత విభేదాలు లేదా పర్యటన ఏర్పాట్ల విషయంలో నెలకొన్న ఆధిపత్య పోరు ఈ ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తుంది. ఉద్రిక్తత పెరగటంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటం రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చివేసినప్పుడు పవన్ కళ్యాణ్ బాధితుల్ని పరామర్శించి అండగా ఉంటానని మాట ఇచ్చారు. ముఖ్యంగా ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆమెను కలిసి సంఘీభావం తెలపడానికి ఆయన ఆ పర్యటనను ఖరారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాల్సిన సమయంలో సొంత పార్టీ కార్యకర్తలే ఇలా బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ముఖ్య నేతల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జరిగింది ఇక్కడ గొడవ అవుతురా కృష్ణ అన్న కొట్టాడు చెప్పమా